దేశంలో నితీష్ కుమార్ రికార్డు సృష్టించబోతున్నారు. 10వసారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నేడు పాట్నాలోని గాంధీ మైదాన్లో సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా ఎన్డీఏ నేతలు హాజరు కాబోతున్నారు. నిన్న ఎన్డీఏ ఎమ్మెల్యేలు నితీష్ ను సీఎంగా ఎన్నుకున్నారు. బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ఆయన పేరును సిఫార్సు చేయడంతో ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నితీష్ ను ఎన్నుకున్నారు. దీని తర్వాత నితీష్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కు రాజీనామా సమర్పించి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. ఈ రోజు సీఎంగా నితీష్ కుమార్ తో పాటు 19 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సంచలన విజయం సాధించింది. 243 సీట్లకు గాను బీజేపీ జేడీయూల కూటమి ఏకంగా 202 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించి తర్వాత జేడీయూ 85 సీట్లతో రెండవ స్థానంలో నిలిచింది. చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ 19 సీట్లతో, హెచ్ఐఎం 5 సీట్లతో, ఆర్ఎల్ఎం 4 సీట్లతో సత్తా చాటాయి. ఇక ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ల మహాగఠబంధన్ కూటమి 35 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఆర్జేడీ 25 సీట్లతో ఘోర పరాజయం పాలైంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, బీహార్ సీఎంగా నితీష్ కుమార్ 10వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో అప్డేట్ ఏంటి? మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది కూడా ప్రారంభం కానుంది. 11:30 గంటలకు బీహార్లోని పాట్నాలో గాంధీ మైదానంలో ఏర్పాటు చేయబడిన ఒక భారీ బహిరంగ సభలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది కూడా ఉంటుంది. సో దీనికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారు. చాలా ఘనంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కూడా భావించాయి. 10వసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అయితే ఆ తర్వాత అనేక మార్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వస్తున్నారు. అంటే దాదాపుగా 2000 సంవత్సరం నుంచి 2025 వరకు కూడా మధ్యలో కేవలం ఒక 5 సంవత్సరాలు మినహాయిస్తే మొత్తం 20 సంవత్సరాల పాటు నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా కూడా కొనసాగిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరోసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతుండడంతో దీనికి ప్రాధాన్యత అనేది కూడా సంతరించుకుంది. 1985 సంవత్సరంలో మొదటిసారిగా బీహార్ అసెంబ్లీకి ఎన్నిక కావడం కూడా జరిగింది. ఆ తర్వాత 1989లో లాలూ ప్రసాద్ యాదవ్ను ప్రతిపక్ష నేతగా ఎంపిక చేయడంలో నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా 1994లో ముఖ్యంగా లాలూ ప్రసాద్ యాదవ్ తోటి ఒక అలయన్స్ అనేది కూడా ఉండేది. ఆ అలయన్స్ను ఆయన మొదటిసారిగా బ్రేక్ చేసుకున్నారు. ఆ తర్వాత జనతాదళ్ జార్జ్ ఫెర్నాండెస్కు సంబంధించిన వర్గంతో కలిసి సమతా పార్టీ అనే దాన్ని కూడా స్థాపించడం కూడా జరిగింది. అదేవిధంగా 1996లో వాజ్పేయి సమయంలో ఆయన బీజేపీ తోటి ఏదైతే ఒప్పందం కుదుర్చుకొని భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నారు. అయితే 1998 నుంచి 2000 మధ్య ఎన్డీఏ గవర్నమెంట్లో, అంటే అప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ సమయంలో 1998 నుంచి 2004 మధ్య ఎన్డీఏ ప్రభుత్వంలో అనేక కీలక మంత్రిత్వ శాఖలను నితీష్ కుమార్ నిర్వహించారు. 2000 సంవత్సరంలో ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా ఫస్ట్ టైం ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ప్రమాణ స్వీకారం చేసిన 7 రోజులకే ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అదేవిధంగా 2003లో జనతాదళ్ సమతా పార్టీని జనతాదళ్లో విలీనం కూడా చేయడం కూడా జరిగింది. అయితే 2005లో నితీష్ కుమార్ బీజేపీ యొక్క మద్దతుతోటి 15 సంవత్సరాల లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలనకు తెరదించుతూ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా 2010లో జరిగిన ఎన్నికల్లో ఆయన మరోసారి విజయం సాధించి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగింది. ఇక 2013లో చూసినట్లయితే బీజేపీ తోటి అలయన్స్ తెగదెంపులనేది కూడా చేసుకొని ఆ తర్వాత
2015లో లాలూ ప్రసాద్ యాదవ్తో కలిసి మహాగఠబంధన్ అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అంటే 2013 నుంచి 15 మధ్యలో రాష్ట్రపతి పాలన అనేది ఉండడం, లేదంటే ఇటు ఇతరులు ముఖ్యమంత్రిగా కొనసాగడంతో ఆయన ముఖ్యమంత్రిగా ఉండలేకపోయారు. అయితే 2017లో ఆయన తిరిగి మళ్ళీ ఎన్డీఏ గూటికి వచ్చారు. ఆ తర్వాత 6వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా 2020లో ఎన్డీఏ తిరిగి పవర్లోకి వచ్చింది. అయితే జేడీయూ కొంత ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ నితీష్ కుమార్ మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2022లో బీజేపీతో తెగదెంపులు చేసుకుని తిరిగి మహాగఠబంధన్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా మళ్ళీ 2024లో 2 సంవత్సరాలకే ఆయన మహాగఠబంధన్ని వదిలేసి తిరిగి ఎన్డీఏ తోటి ఒప్పందం కుదుర్చుకొని మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక 2025లో కనుక చూసినట్లయితే ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో మొత్తం మీద కూడా నితీష్ కుమార్ అనేక ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటం అనేది కూడా విశేషం. అయితే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో ఇటు తెలుగుదేశం పార్టీ, జేడీయూ రెండు కూడా కీలక భాగస్వాములుగా ఉన్న నేపథ్యంలో ఇటు బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్నే కొనసాగించాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. నిన్న జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో నితీష్ కుమార్ని తమ పార్టీ లీడర్, తమ కూటమి నేతగా కూడా వాళ్ళందరూ ఎన్నుకుని ఆ తర్వాత గవర్నర్ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ కూడా కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. ఆ తర్వాత గవర్నర్ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అవకాశం ఇచ్చారు. దీనికి సంబంధించి చర్చలన్నిటి కూడా కంప్లీట్ అయ్యాయి. అయితే నిన్న రాత్రి వరకు కూడా ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే మంత్రి పదవుల విషయంలో ఇటు బీజేపీ అదేవిధంగా జేడీయూల మధ్య ఎడతెగని చర్చలంటే కూడా జరిగాయి. చివరికి కొంత సయోధ్య అనేది కూడా కుదరడంతో మొదట ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది కూడా పూర్తి చేయాలి. ఆ తర్వాత ఏదైతే శాఖల కేటాయింపు ఏదైతే ఉందో దానిపైన చర్చలు జరపాలని చెప్పేసి ఇద్దరు కూడా నిర్ణయించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. స్పీకర్ పదవి అనేది బీజేపీ తీసుకోవడంతో పాటు ఫైనాన్స్ పోర్ట్ఫోలియో అదే విధంగా 2 డిప్యూటీ సీఎం పదవులు కూడా బీజేపీనే తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే హోంమంత్రిత్వ శాఖ విషయంలో మాత్రం జేడీయూ మాత్రం తమకే కావాలని చెప్పేసి కూడా పట్టుబడుతోంది. నితీష్ కుమార్ గతంలో హోంమంత్రిగా కూడా అంటే హోంమంత్రిత్వ శాఖను కూడా తన దగ్గర ఉంచుకున్న నేపథ్యంలో తిరిగి ఆ శాఖను ఆయనే కోరుకుంటున్నారు. అయితే ఈ విషయంలోనే ప్రస్తుతం 2 పార్టీల మధ్య కూడా ప్రతిష్టంభన అనేది కూడా కొనసాగుతున్నప్పటికీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది యథావిధిగా జరుగుతుంది. అయితే ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారనే దాని గురించి ఇంకా స్పష్టత అనేది కూడా లేదు. మరికొద్ది సేపట్లో గవర్నర్కు లిస్ట్ అనేది కూడా వస్తుంది. అయితే సూచనప్రాయంగా తెలిసిన విషయం ఏంటంటే బీజేపీ నుంచి 14 మంది, జేడీయూ నుంచి 8 మంది, అదేవిధంగా ఎల్జేపీ నుంచి ఒకరు, జితిన్ రామ్ మాంజీ పార్టీ నుంచి ఒకరు, అదేవిధంగా ఉపేంద్ర కుష్వా పార్టీ నుంచి ఒకరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో మొత్తం మీద కూడా ఈరోజు 20 నుంచి 25 మంది ప్రమాణ స్వీకారం చేస్తారు. 35 మంది వరకు కూడా గరిష్టంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని తర్వాత మంత్రివర్గ విస్తరణలో వాళ్ళని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే పాత మొక్కలే చాలామంది కూడా కంటిన్యూషన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా మరికొద్ది సేపట్లో పాట్నా చేరుకుంటున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొంటున్నారు. అయితే శిరీష్, ప్రధానంగా చూస్తే ఈసారి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీహార్లో అయితే బాగా వేసిన నేపథ్యంలో ఎక్కువ మంత్రి పదవులు కూడా ఆశించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా స్పీకర్ విషయంలో గతంలో బీజేపీనే ఉంది, మళ్ళీ ఇప్పుడు కూడా స్పీకర్ విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చిన అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కదా. అంటే ఇక్కడ బీహార్లో మినిస్ట్రీస్కి సంబంధించిన విషయంలో ఒక ఫార్ములా తీసుకోవడం జరిగింది. ఏంటంటే 6 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి అని చెప్పేసి కూడా తీసుకున్నారు. అయితే బీజేపీకి ప్రస్తుతం 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి 15 మంత్రి పదవులు అంటే కూడా తీసుకునే అవకాశం కూడా ఉంది. దాంతోపాటుగా ముఖ్యంగా జేడీయూకు సంబంధించి ప్రస్తుతం జేడీయూ పార్టీ దగ్గర 85 మంది శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ఆ పార్టీ 14 మంత్రి పదవులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎల్జేపీ దగ్గర 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ పార్టీ 3 మంత్రి పదవులు తీసుకుంటుంది. అదేవిధంగా జితిన్ రామ్ మాంజీ, అదేవిధంగా ఆవామీ మోర్చా జితిన్ రామ్ మాంజీకి పార్టీ సంబంధించిన పార్టీ, అదేవిధంగా ఉపేంద్ర కుష్వా సంబంధించిన పార్టీ 4 ఎమ్మెల్యేలు కలిశారు కాబట్టి ఒక మంత్రి పదవి తీసుకునే అవకాశం ఉంది. సో గరిష్టంగా 35 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. సో కాకపోతే ఈరోజు ఎంతమంది చేస్తారనే దాని గురించి మరికొద్ది సేపట్లో స్పష్టత వస్తుంది. గవర్నర్ కార్యాలయానికి మరికొద్ది సేపట్లో ఫైనల్ లిస్ట్ అనేది కూడా చేరుకుంటుంది. నిన్న రాత్రే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాట్నాకి చేరుకొని జేడీయూ నాయకులతో సంప్రదింపులు కూడా జరిపారు. బీజేపీ తరఫున ఎవరు ప్రమాణ స్వీకారం చేయాలనే దాని గురించి ఒక కంక్లూజన్కి రావడం జరిగింది. సో ఫైనల్ లిస్ట్ అనేది కూడా మరికొద్ది సేపట్లో గవర్నర్ కార్యాలయం నుంచి రిలీజ్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.